అందరూ నమస్కారం. మనకి ఆకుకూరలు చాలా రకాలు ఉన్నాయి. చాలా మర్చిపోయాం కూడా మనం. అందులో ఇది గంగపావలి. ఇది ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ తింటున్నారు. దీని గురించి తెలుసు. ఇది చూసారా పసుపు రంగు పూలు పూసింది. ఇది సన్నపావలి. ఇది మామూలుగా ఇది కూడా కూర వండి తింటారు ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్, అంటే తామర గజ్జి అలాంటివి పోతాయి. మనం ఎక్కువ నీళ్ళలో ఉండి పనిచేసేవాళ్ళు రజకులు ఎక్కువ అట్లు తిన్నప్పుడు ఎక్కువ నీళ్ళలో ఉండడం వల్ల ఆ ఫంగస్ వచ్చి వాళ్ళకి ఇంక పోదు, జీవితాంతం అలా ఉండిపోద్ది కాలు మీద. దానికి తింటే తగ్గిపోద్ది అనమాట. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి తినడం వల్ల, ఈ కూర తినడం వల్ల. అలాగే ఈ రకరకాల కూరలు, అంతరించిపోయే కూరలు, దాదాపు ఆకుకూరలు మనం మడులు వేసి పెంచుతూనే ఉంటుంది. ఇవన్నీ ఒక 2 ఏళ్ళ నుంచి సేకరించిన విత్తనాలని ఒక్కొక్క మొక్క సంపాదించుకొచ్చి వాటిని ఈరోజు కొంచెం మడులు కట్టి మనం అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. రేపు పొద్దున ఎకరాలు వేసి మనం తర్వాత తరానికి అందించాలని, ఫుడ్ తినాలనే ఉద్దేశంతో పాత వంటలను ఎలా మర్చిపోతున్నామో పంటలని మర్చిపోతున్నాం, అలా పాత ఇలాంటి మొక్కల్ని మర్చిపోతున్నాం. మనం ఆకుకూరలు మర్చిపోతున్నాం అన్నమాట. అవి కూడా అంతరించిపోతున్నాయి. దేని యందు శ్రద్ధ కలదో అది మన దగ్గర ఉంటుంది. దేని యందు శ్రద్ధ ఉండదో అది వెళ్ళిపోద్ది ఇంకో చోటకి. మళ్ళీ ఎప్పుడైనా దానికి శ్రద్ధ పెడితే ఆటోమేటిక్గా ఏమైనా వస్తాయి అన్నమాట. అలా శ్రద్ధగా చేస్తే మనం ఏం కావాలనుకుంటున్నామో అదే దాన్ని తపస్సు అంటాం, దీక్ష అంటాం, ఆ సంకల్పం అంటాం కదా. అది మనం బలంగా అనుకున్నాం అనుకోండి, అవన్నీ మన దగ్గరికి వస్తాయి. నేచరు చాలా గొప్పది. మన మైండ్లో బలంగా అనుకుంటే ఏదైనా మన దగ్గరికి వస్తుంది. అది మంచి పని అయి ఉండాలి. నమస్కారం.